వస్తారు, బాగా ఇంచుమించు 90% బాగా వచ్చేస్తారు. ఎవరో ఒకరిద్దరు బాగా ఆలస్యంగా వస్తారు. కొంతమంది అయితేనేమో సాక్షాత్యానికి వస్తారు, కొంతమంది ముగింపు టయానికి వస్తారు, కొంతమంది అయితే దేవుని మహాత్మను బట్టి ప్రారంభపు సమయానికే వచ్చేస్తారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇచ్చిగట్టున్నారు, ఏమో తెలుసా, నేను నీ సన్నిధి ఇంట్లో నడుచుకున్నాను, నీవు జ్ఞాపకము. ఒకవేళ మన పాస్టర్ గారు పరలోకములు మనం కలుసుకున్న తర్వాత పాస్టర్ గారితో ఈ మాట మనం చెప్పితే, అయ్యా నేను మన దైవసన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటే, అవునమ్మా నువ్వు చాలా బాగా నడుచుకున్నావు అని చెప్పగలిగిన సాక్ష్యాన్ని ఇహమందు పరమందు మనము పొందుకోవాలి. హల్లెలూయా. చాలా మంది వారి జీవితాల్లో కేవలం నటిస్తారు. దైవస్తులు భక్తి ఉన్నట్టు, దైవ సందులో వినయముతో ఉన్నట్టుగా చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఇచ్చికి అంటున్నాడు, నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలుసు కదా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మూడో మాట ఉంది, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్టు జరిగించుకున్నాం. ఎవరి దృష్టికి అనుకూలం అంటండి? దేవుని దృష్టి. ఈరోజు చాలా మంది కూడా నుండి మనుషుల దృష్టిలో పడాలని చూస్తున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని దృష్టికి అనుకూలమైనదిగా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని దృష్టికి ఏది అనుకూలం? లోకమునకును దేవునికి అసలే పడదు. లోకము చేసినట్టుగా మనం చేసామనుకోండి, దేవుడు కోపడతాడు. వాక్యానుసారముగా చేయకుండా, వాక్యానుసారముగా జీవించకుండా, వాక్యము అనుభవాలను మనం అనుసరించకుండా ప్రతిదీ కూడా దేవుడికి అనుకూలంగానే చేశాము అని అనుకోవడం మన స్తోత్రం కలుగును గాక. చాలా మంది భక్తులు ఏం చేస్తారా, వారికి ఇష్టమైన చేసేసారు. చేసిన ఒక ఇల్లు కట్టినా, సీట్లో దిగినా, ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా ఎవరి దృష్టిలో కూడా చేయాలి అంటే వాక్య ఆలోచనగానే చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, బలలో పాలు పొందుతున్నాం. ఇక మనలో లోక పద్ధతులు పని చేయకూడదు. పరిస్థితి గత కట్టాడు, మీరు లోకము నుండి వేరై అంటారు. స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడి నుంచి వేరైనామంటే లోకము నుండి వేరైన వారు మనం. ఇప్పుడు మనం లోక సంబంధులాగా ప్రవర్తించకూడదు, లోక సంబంధులాగా జీవించకూడదు. లోకములో ఉన్నదంతా నటన, లోకమున్న జీవముడమ్మము, లోకమున్న నేత్రాశ. కాబట్టి దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన రీతిగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ రీతిగా ప్రవర్తించకూడదు. బైబిల్ చెబుతుంది ఏమో తెలుసా, ఇదిగో నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తాన్ని. ఉదాహరణకు చాలా మంది కుటుంబాల్లో పిల్లలు పుడతారు, వారి పుట్టింటికి తీయాల్సిన కార్యక్రమాలు వస్తాయి. ఈ పుట్టింటికి తీయాల్సిన కార్యక్రమాలు చాలా మంది మరి తెలియచేస్తారు కానీ జనరల్గా స్థానిక మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని ఆ కార్యక్రమం చేయించుకోవాలి. కొంతమంది క్రైస్తవులైన వారు చాలా మంది ఏం తెలుసండి, ఆ చిన్న పిల్లలు తీసుకుపోయి ఏ గౌరీపట్నం, పేరుపాలెం, గుణదలను ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కటింగ్ చేస్తున్నారు. బైబిల్ అంటుంది అక్కడ తీయించమని బైబిల్ ఎక్కడా లేదు అసలు. ఆమేన్. నేను తప్ప మీకు వేరొక దేవుడు పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉందే కానీ, ప్రేమ భూమి కింద ఉండు నేల ఎందే కానీ. ఇప్పుడు నేను ఇతర దేవుళ్ళ కోసం చెప్పడానికి ఇష్టపడను. మనలోనే చాలా మంది ఇస్తున్నారు. బైబిల్ నేను తప్ప వేరొక. ఒకవేళ అక్కడ మనము మరియమ్మని మాతని పూజించవచ్చు, అక్కడికి వెళ్ళవచ్చు అని ఉంటే బ్రాకెట్లోనో ఫుట్నోట్లోనో మీరు ఇది తప్ప నేను ప్లస్ యేసుబాబు తల్లి తప్ప అని చెప్పాలిగా బైబిల్ వాక్యం. యోహాను సువార్త 2 చెప్పాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. అంతేకాకుండా నీ తల్లియు నీ సహోదరు బయట ఉన్నారంటే ఆమె తల్లి అయినా కానీ నా తల్లియు నా సహోదరు ఎవరు? దేవుని చిత్త ప్రకారముగా చేయువాడే నా తల్లియు నా సహోదరు. సోదరు కలుగును గాక. ఇప్పుడు దేవుని దృష్టికి మనము అనుకూలంగా చేయాలి అంటే సమస్తమును
వాక్యానుసారంగా చెయ్యాలండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యములకు వెలుపట ఉండేది ఏదైనా సరే లోక సంబంధమైనదే. రోమపత్రిక 12వ అధ్యాయంలో భక్తులు చెప్తారు, పౌలు గారు, ఈ లోక మర్యాదను అనుసరింపక. దేని అనుసరించకూడదండి? ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు కన్నీరు కాస్తూ భక్తులు కొనసాగుతున్న దేవుని పిల్లలారా, ఈ రోజు చక్కటి సాక్ష్యాలు కూడా మీరు ఆచరిస్తున్నారు. అందరూ చక్కటి దక్షిణ భాగాలు ఇస్తారని అలాగూ చేస్తున్న దేవుని పిల్లలారా, మిగిలిన విషయాలలో దేవుని దృష్టికి అనుకూలంగా చేస్తున్నామా? సమస్తము ఈరోజు చాలా మంది బహు భయంకరమైన పరిస్థితులు ఏంటో తెలుసండి. ఎవరికైనా చిన్న జ్వరం వచ్చిందంటే, ఎవరికైనా పెద్దగా బలహీనత వచ్చి 4 రోజులు తగ్గపోయిందంటే ఇక పరిగెడతారేలో తాగి పేతురత్వ జ్వరంతో బాధపడినప్పుడు అండి యేసు ప్రభు వెళ్ళి ఆమె బాగు చేశారు. దేవుడు వారికి చెప్తుంది, మీరు ఎవరైనా రోగం కలిగినా వారు పెద్దలు పిలిపి ప్రార్థన చేసుకోవాలి, నువ్వు రాసి ఆమె చెప్పండి. అందరూ కొంతమంది ఈ మధ్య తెలివైన ఎంత తెలుసండి, ఆ బొమ్మ ఈ బొమ్మ కలిపి పట్టుకోవడం కంటే ఎందుకని మంచిదని సిలువ ఉన్న బొమ్మ బొమ్మని తాగి చేసి పట్టుకుంటారు. అది మరి బిజినెస్ పెంచేది తప్ప నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా దేవుడు నాకు చెప్తుందో తెలుస్తుంది, స్వరముతో బాధపడిన వారిని దేవుడు బాగు చేశాడు. ఎవరికి ఏ బలత కలిగిన వారిని దేవుడు బాగు చేశాడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన చెప్పండి నామాన్ని మహిమ పడదాం. దేవునికి మహిమ పడదుగా. మన వారసుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. కాబట్టి ఆయన దృష్టిలో మనం ఆయన దృష్టిలో సమస్తాన్ని కూడా ఆయన దృష్టికి అనుకూలంగా చేయాలి. మనుషుల దృష్టికి కాదు, ప్రజల దృష్టికి కాదు, తోటి విశ్వాసం దృష్టికి కాదు, దేవుని దృష్టికి మనం అనుకూలంగా జరిగించాలి. బైబిల్ చెబుతుంది, నేను ఎప్పుడు అలాగే జరిగించుకున్నో కృపతో జ్ఞాపకము చేసుకో. స్తోత్రం కలుగుగాక. అలా జ్ఞాపకం చేసుకోమని అన్నారు కదా. అలాగ అన్నప్పుడు కానీ హిజ్కియాలో ఏదైనా లోపం ఉంటే దేవుడు ఏమన్నాడు, ఇదిగో ఈ విషయంలో తప్పు చేశావు, ఈ విషయంలో పొరపాటు చేశావు అని అన్నారు. కానీ ఎక్కడో ఆ మాట రాలేదు. అలా తెలుసండి, హిజ్కియా తీసాడు. స్తోత్రం కలుగుగాక. హిజ్కియా అన్ని విషయాలు కరెక్ట్ గానే ఉన్నాడు, అయినా అతనికి రోగం తప్పలేదు. స్తోత్రం చెప్పండి. మనం చెప్పిన క్రైస్తవుడు అయ్యావు కాబట్టి రోగాలు రావని లేదు బైబిల్లో. యేసు ప్రభు నమ్ముకున్న రోగం వస్తుంది, కష్టం వస్తుంది, అప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎలీషా కాలంలో ఎలీషా ప్రవక్తలో శిష్యుని ఒకతను అప్పుడు చేసి చనిపోయాడు. అసిస్టెంట్ మాస్టర్ గారు అప్పుడు చేసి చనిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, హిజ్కియా ఎంతో భక్తి పరుడే, విశ్వాసముడే, యథార్థంగా ఉన్నాడే, సత్యముతో ఉన్నాడే, ఆ దృష్టికి సమస్తాన్ని అనుకూలంగా జరిగించాలి. అయినా అతనికి మరణకరమైన రోగం వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీ చుట్టాలు బంధువులు ఎలాగంటున్నారు, దేవుడు దేవుడు అంటా వెళ్ళావు, మన వారిని విడిచిపెట్టావు, మన అనుభవాలు విడిచిపెట్టావు, మన పరిస్థితులు విడిచిపెట్టావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నీ రోగం ఏంటి ఎలా ఉంది, నీకు కష్టం ఏంటి ఎలా ఉంది, నీకు సమస్య ఏంటి ఎలా ఉంది అని ఎవరైనా మిమ్మల్ని అనొచ్చు. అప్పుడు నేను పాట చెప్తున్నాను, మనము మట్టిలో కలిసిపోయే వరకు మనకి రోగాలు తెప్పడం మొక్కులు తప్పవో అని చెప్పండి. యేసుని నమ్ముకున్నా వస్తాయి, యేసుని నమ్ముకోకపోయినా వస్తాయి. ఏమండి, ప్రార్థన చేసేవాళ్ళు వస్తాయి, ప్రార్థన చేయడానికి కూడా వస్తాయి, ఉపవాసం ఉన్న కూడా వస్తాయి. అయితే మన నిరీక్షణ తెలుసండి, మనము పరలోక సంబంధమైన వ్యక్తులము అనేది మనకు నిరీక్షణ. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లారా, అలాగండి దేవుని కొరకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? 4వ వచనంలో యెషయా నడివిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ప్రత్యక్షమైంది అమ్మా? యెహోవాకు ఎవరు ప్రత్యక్షమైంది? ఎవరు ప్రత్యక్షమైంది? 4వ వచనం మరలా చదువుదాం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపి యెహోవా వాక్కు అతనికి, అంటే యెషయాకు, ఎవరికండి? యెషయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను.
ఇప్పుడు నా ప్రశ్న, ప్రార్థించింది ఎవరు? అమ్మా, ప్రార్థించింది ఎవరు? హిజ్కియా. జవాబు ఎవరికి రావాలి లెక్క ప్రకారం? కానీ జవాబు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పాస్టర్ గారికి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పనందరూ హల్లెలూయా. పాస్టర్ గారేమో వెళ్ళిపోతా ఉన్నాడు, చౌకము సరగా చెప్పి ఆయన వెళ్ళిపోతా ఉంటే, హిజ్కియా ఏమో మోకరించి ప్రార్థన చేసుకుంటే కన్నీరు కాలుస్తుంటే, హిజ్కియా కన్నీరు దేవుడు చూచి జవాబుని దేవుడు పాస్టర్ గారి దగ్గరికి పంపించారు. స్తోత్రం కలుగును గాక. వారమంతా మీరు ప్రార్థన చేసుకుని, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి కన్నీరు కాచి బాధతో దుఃఖముతో మీరు వచ్చినప్పుడు దైవజనునికి దేవుడు మీ కొరకు జవాబునిచ్చి ఆయన మీతో మాట్లాడతారు. స్తోత్రం చెప్పనందరూ హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయించుంటావు, నువ్వు ఉపవాసాలు ఉండావు, నువ్వు కన్నీరు కాలుస్తావు. నా దేవుడు దైవజనుని ఎంత బాగా హెచ్చించాడు తెలుసా, ఎంత బాగా కనపడ్డాడు తెలుసా? మన ప్రార్థనని ఆలకించిన దేవుడు బలిపేట మీద దైవజనుడు నిలబడగానే ఆయన ముఖాంతరములో నుండి మనతో దేవుడు మాట్లాడతారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది పాస్టర్ గారిని చాలా తక్కువగా చూస్తారు. మీరు చూడలేండి, చాలా గణపరుస్తాడు. నాకు అర్థమవుతా ఉంది మీ పాస్టర్ గారు. నేను మరలా చెప్తున్నాను ఏమో తెలుసా, పాస్టర్ గారిని ఎంత గణపరుస్తామో దేవుడు మనం ఇంకా అంతకంటే ఎక్కువ గణపరుస్తాం. ఎందుకో తెలుసా, రాజుగారి స్థానంలో హిజ్కియాకి జవాబు రాలేదు. ఎవరికి జవాబు వచ్చింది? పాస్టర్ గారికి జవాబు వచ్చింది. ఈరోజు అదే మాట చెప్తున్నాను, మీరు చేసే ప్రతి ప్రార్థనకు జవాబుగా దేవుడు దైవ సేవకుల ద్వారా మీతో మాట్లాడతారు. దైవ సేవకుల ద్వారా అలా బలపరుస్తారు. దేవుని సేవకుల ద్వారా దేవుని దాసులుగా చెప్తున్నాను, మీ సంఘాలలో ఎవరు ఏమి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఉపవాసం ఉంటున్నారు, ఎవరు కన్నీరు కాస్తున్నారు, ఆదివారం మీరు బలిపడి నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా వారిని బలపరుస్తారు. స్తోత్రం కలుగునుగా. చాలా సార్లు అనుకుంటుంటారు కదా, సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారు ఎవరు చెప్పేసి ఉంటారు, అందుకే ఇలా చెప్తున్నారు, లేదా పాస్టర్ గారు ఉప్పందించేసారు అందుకే ఇలా చెప్తారు అనుకుంటారు. కాదు, పాస్టర్ గారు ఉప్పందించేవారు యేసయ్య. యెషయాతో దేవుడు మాట్లాడాడు హిజ్కియా అనే రాజు కోసం. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి ఆదివారము దైవ సేవకులు నిలబడి వర్తమానం చెబుతుండగా నా దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడునుగాక, నీ గురించి మాట్లాడునుగాక. అలాగూ మాట్లాడిన దేవుడు ఒకే మాట చెప్పాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. దేవునికి స్తోత్ర. నేను ముగిస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించిలాగంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. అంటే అర్థం తెలుసండి, మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా.